హాయ్ అండి, అస్సలం వాలేకుం. అందరికీ నమస్కారం. అయాన్ కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పులస టేస్ట్ తెలియదు కదండి, నేను ఎప్పుడు తినలేదు కదా, అందుకే ఒకటే తీసుకొచ్చారండి. ఇది 2-3 తెచ్చేస్తారు, వీళ్ళకి ఒకటి సరిపోదు కదండి, టేస్ట్ కోసం తెచ్చారు. బాగుంది అనుకోండి తెచ్చేస్తారు, తినేస్తారు. అలాంటిది ఏమి ఉండదు అనుకోండి. ఇంకా మా నాన్నగారి హయాంలో పులస, చైర్మన్, బొమ్మడాలు అన్నీ తెచ్చేవారు. మా అమ్మగారు వండేవారు. పులస, చింతపండు వేసి మిరపకాయలు మసాలాలు వేసి పులుసు పెట్టేవారు. అలాగే బొమ్మడాలు కూడా చింతకాయలు వచ్చేసి గింజలు తీసేసి అది కూడా రెసిపీ పులుసు పెట్టేవారు. చైర్మన్ ఏదో చేసేవారండి. అప్పుడు నా మ్యారేజ్ అవ్వలేదు, నేను తినేదాన్ని కాదు. నాకు వేరేగా ఏదో నేను తినేది వండి పెట్టేవారు. వాళ్ళు మాత్రం ఇంట్లో అందరూ తినేవారు. ఇవన్నీ తినేవారు. అబ్బా ఎంత బాగుందో అని తినేవారు. పులస చేప వండేస్తండి, ఆ రోజే వండుకుని తినేయాలని మా నాన్నగారు చాలా పడిపోయేవారు. మా అమ్మగారు అనేవారు ఈ రోజు తిన్నాను. ఇది నాకు పోయడం రాదండి, కత్తి పెట్టని ఏదో పాప వస్తుందండి, అమ్మాయికి ఇస్తాను పోయమని పూసి పెడితే నేను రెసిపీ చేస్తాను. ఇదిగోండి, తల తోక తీసేస్తే 6 ముక్కలు అయినాయి ఒక చేపలు. ఇదిగోండి చూడండి. ఈ పిల్లలు తినలేదు కదా, ఒకటే తెచ్చారు, ఎలా ఉంటుందో చూద్దామని. లేకపోతే ఎక్కువ తెచ్చుకుంటే సరిపోతుంది వీళ్ళకి, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ సారి. ఇది ఎక్స్ట్రా పెట్టానండి స్టవ్ నుంచి. ఆయిల్ పోస్తున్నానండి. చాలా ఎర్రగా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవడం. మంచి స్మెల్ వస్తుందండి. ఇది 7, 8, 9 నెలల్లో దొరుకుతాయంట. మామూలు చేపల్లో రోజు దొరకవండి, దీనికి టైం ఉంటుంది. సముద్రంలో ఎలతగా ఉంటుందటండి. గోదావరికి వచ్చినప్పుడు పులస అయిపోద్దంట. మరి ఏమో ఎక్కువ నాకు తెలీదు, నేను చెప్తున్నానండి మామూలుగానే. నాకు అంత కారం అండి. చేపల్లోకి దేనికైనా కొంచెం కారం ఎక్కువ వేసుకోం కదండి, కూరగాయలు తక్కువ వేసుకున్నా పర్లేదు. ఏంటంటే మా పిల్లలు కారం కొంచెం తక్కువ వేయమంటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నానండి. చింతపండు పులుసు పులుసు వేస్తాను కదండి, మళ్ళీ అదే కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను, ముక్కలు ఉడకాలి కదా. బెండకాయ ముక్కలు వేసానండి, బెండకాయలు వేసుకున్నాను.
నిలువుగాని చిన్న ముక్కలు కొయ్యకూడదండి, పులస కదా మరి, అందుకే ఇలా పొడవుగా వేస్తాను. కూర కూడా బాగుంటుంది కదా, ఇదిగో పొడవుగా వేస్తాను. చూడండి, ఇది కొంచెం మగ్గనిన తర్వాత చేప ముక్కలు వేస్తాను. ఇదిగోండి చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఒక చేపలో 6 ముక్కలు అయినాయండి. టేస్ట్ తెచ్చారులేండి, ఇది వీళ్ళకి నచ్చిందంటే తెచ్చుకుంటారు. అవి కూడా దొరకాలి కదా మనకి, పులస ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చేది, దానికి టైం ఉంటుంది. గరం మసాలా పౌడర్ అండి, ఇది పౌడర్, జీరా పౌడర్. ఇది గరిటె పెట్టకూడదండి, అంటే ఇప్పుడే కదా వేసానని ఇలా అంటున్నాను. ఏంటంటే ముక్కలు జావ అయిపోతాయి అంతే. మూత వేస్తున్నానండి, కొంచెం ఉడకాలి కదా. అయిపోయిందండి పులస చేప పులుసు. టేస్ట్ చూడాలి కదా మరి. यास्मीन ये चखना नमक ऐसा है సూపర్ సూపర్. నమ్మక బరబర్ హోయా. ఉప్పు సరిపోయిందటండి, కారం ఉప్పు అంతా సరిపోయిందంట. ఇంకా అమ్మాయి చెప్తుంది, అమ్మాయి టేస్ట్ చేసింది, బాగుందండి, అయిపోయిందండి. అంటే దీంట్లో పులుసు వస్తుందని దీంతో తీసాను, దీంతో అయితే రాదు కదా మనకి, దీంతో తీసి అమ్మాయి చేతిలో వేసాను. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తాను. ఇదిగో స్టవ్ కట్టేస్తున్నానండి, అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం అండి వండాను, చూస్తారు కదా మీరు అందరూ అని ఇలా చేశాను. నేను తినకపోయినా బాగా వండుతానండి. పులస చేప అండి, రాణి చేప. చేపల్లో కన్నా ఇది రాణి చేప, మంచి చేప అండి. దీని టేస్టే వేరేగా ఉంటుందంట, చాలా బాగుంటుందంట. అందరికి తెలిసిందేలేండి, కానీ చాలా టేస్టీ, చాలా రుచిగా ఉంటుందంట ఈ చేప. మా నాన్న యూట్యూబ్ అంటారు కానండి, కష్టమేంటి, కానీ మీరు కూడా చేస్తున్నారు కష్టంతోనే, అలాగే నేను చేస్తున్నాను. ఏంటంటే నాకు వీడియోస్ అంటే చాలా సరదా. మీరు అందరూ చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మీ ముందు నేను అన్నీ చేసి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.